కర్నూలు జిల్లా ఆదోని రాజకీయాల్లో వైసీపీ కార్యకర్త రేపిన దుమారం ఎట్టకేలకు చల్లబడింది. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని సోషల్ మీడియా వేదికగా బెదిరించిన వైసీపీ కార్యకర్త తన తప్పు తెలుసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పారు. నిన్న ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు బెదిరింపులకు పాల్పడిన వైసీపీ కార్యకర్త క్షమించాలి అని మళ్లీ వేడుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుడిగా చెప్పుకునే సదరు వ్యక్తి ఎమ్మెల్యేకు కూటమి నేతలకు క్షమాపణలు తెలియజేశారు. మన ఎవరికో ఏంటివి ఒక ముసలాయన నాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ మీరు ఎమ్మెల్యే వచ్చినారంటే పట్టించుకున్నట్లు పోతున్నావు. నువ్వు ఎంత చదువుకున్నా మేమంటే చదువుకులేక మూర్ఖులు కదా. ఒక ముసలాయన నీకు తినరట్లా ఓడు కనీసం ఒక 500 ఇంత గెత్తి లేకున్నా ఈయనకి నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ. మా రెడ్డి గురించి మాట్లాడతావా, బీమా ఫ్యామిలీ గురించి మాట్లాడినావు అనుకో రాబోయే రోజుల్లో ఏరే ఉంటుంది. రాబోయే రోజులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకళ్ళకి మా జగన్ సార్ గెలేలా అవసరం లేదు మేము అనుకుంటే బాగా గుర్తుపెట్టుకో. మా జగన్ సార్ గెలల్లా మమ్మల్ని మా కుటుంబంలో బీమా ఫ్యామిలీ కుటుంబంలో వాళ్ళు ఒక్కరు గెలిచినా మమ్మల్ని కాపాడతారు. నిన్ను ఎవరు కాపాడతారు? మోడీ కాపాడతాడా, పవన్ కళ్యాణ్ కాపాడతాడా, చంద్రబాబు కాపాడతాడా? చూసుకో ఒకసారి. ఆదోని గురించి మాట్లాడేటప్పుడు మా మనోజ్ రెడ్డి గురించి కానీ మా రెడ్డి గురించి కానీ ఆయన పెద్ద ఆదోనికి బాగా గుర్తుపెట్టుకో. నీ ఎదకి నీ పక్కలో ఉండే వాళ్ళకి వాళ్ళకి సాయం చేసేలేవు నీ అనభారంకి. నువ్వు ఎందుకు ఓకే ఆడ మైక్ పట్టుకుంటావు? ఆ శ్యామలో నాకు ఆదోనికి ఏం తెచ్చినా నువ్వు ఆదోని చెప్పు. కనీసం ఒక్కను కొట్టం కట్టించినావా? ఒక 50,000 ఇచ్చినావా నీ అనభారంకి? ఆదోనిలో బీద వరకు ఒక 50,000 ఇచ్చావు నీ పేరు చెప్పు ఏడని చెప్పి ఒక ఇట్లా మాట్లాడుతున్నకి అవసరం మనకి? నీకు అవసరంలా. మా జోలుకు రావద్దు, నీ జోలుకు మా రామ్. నువ్వు మా జోలికి వచ్చినావు, నీ జోలికి వచ్చి నువ్వు తట్టుకోలేదు చూడు చెప్తున్నా. మా రెడ్డిల గురించి ఇట్లా తలకాయలు కోసుకొని ప్రాణాలు ఇస్తారు గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మా రెడ్డిల గురించి మాట్లాడొచ్చేటప్పుడు రొంత వెనక ముందు ఆలోచన చేసుకో. మర్చిపోయినావా పాతకాలము? ఫ్యూచర్ నెప్ చేసుకోవద్దు చూడే. అన్న బేశ్వర్ నాడు రాత్రి ఒక వీడియో పెట్టినా, ఏదో ఫంక్షన్ పోయి కొద్దిగా తాగింటే ఆ చెల్లు తీసుకుంటూ వచ్చింటే మన అన్నది పార్సది ఎమ్మెల్యే అదొని ఎమ్మెల్యే సార్ది వీడియో వచ్చింటే మా రెడ్డి నా నిందనకి అన్నాడని ఆ వయసంలో అన్నా. ఇంకోటి మన మోడీ అభిమానులకు కానీ, మోడీ సార్ అభిమానులకు కానీ, చంద్రబాబు సార్ అభిమానులకు కానీ, మన జనసేన పవన్ కళ్యాణ్ సార్ అభిమానులకు కానీ సారీ అన్న, ఇంకోసారి అట్లా వీడియో పెట్టాను. ఆయన ఈ పారసారథి అన్న ఏదో మా రెడ్డిలు అంటారని మా రెడ్డిలు అభిమానం కాబట్టి ఆ వయసులో అన్న ఏమని ఉంటే క్షమించండి అన్న. పారసారథి అన్న ఇంకోసారి మీరు నేను అనలేదు, నువ్వు ఆ వీడియో నన్ను చిల్లకెళ్ళకంటుంటే నాకు వచ్చింది కాబట్టి మాట్లాడిన ఆవాసంలో అంత తప్పితే ఏ దేశంలోనా ఎవరో నేర్పించినారు ఎవరో డబ్బులు ఇచ్చినారని కాదన్న. మేమేదో చేసుకుని దీన్ని బతికేవాళ్ళు అంటే మా రెడ్డిలు అభిమానం కాబట్టి ఈ అభిమానం కాబట్టి అన్న తప్పితే అంత తప్పితే ఏరేది ఏం లేదన్న.